ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి సిద్ధమైంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2028లో 500 ఎకరాల భూమిని వర్సిటీకి ప్రభుత్వం కేటాయించింది. 2023లో కేంద్రం సెంట్రల్ వర్సిటీ నిర్మాణానికి 711 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏడాదిన్నరలోనే నిర్మాణం పూర్తి కావడంతో శాశ్వత ప్రాంగణంలోకి సెంట్రల్ వర్సిటీని మార్చారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వర్సిటీ తొలి దశ పనులు పూర్తి కావడంతో రేపు తొలి స్నాతకోత్సవం జరుపుకుంటున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసింది. 2018లో ఈ సెంట్రల్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ పేరుతో ఇక్కడ అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దాదాపు 2018 నుంచి 2024 వరకు తాత్కాలిక భవనంలో యూనివర్సిటీని నిర్వహించారు. 2018లో తొలుత యూజీ, పీజీ కలిపి దాదాపు 100 మంది విద్యార్థులతో మొదలైన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ దాదాపు 1000 మంది విద్యార్థులను ఇంటేక్గా ప్రతి సంవత్సరము అడ్మిషన్స్ జరుగుతున్నాయి. 2023లో రాష్ట్ర ప్రభుత్వము ఈ భూమిని దాదాపు 500 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించడం జరిగింది. 2023 ఆగస్టులో భవన నిర్మాణానికి ఇక్కడ భూమి పూజ చేశారు. ఏడాదిన్నర కాలంలో అంటే 2023 ఆగస్టు నుంచి 2024 సంవత్సరాంతానికి అంటే తాత్కాలిక భవనాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, ఒక హాస్టలు ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. దీంతో ఈ తాత్కాలిక భవనంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ అంటే జేఎన్టీయు కాంపౌండ్లో తాత్కాలిక భవనంలో ఉండింది. అక్కడి నుంచి ఇక్కడికి అంటే శాశ్వత ప్రాంగణంలోకి సెంట్రల్ యూనివర్సిటీని మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 2 సంవత్సరాల్లో పూర్తిగా అంటే తొలి దశ పనులు మొత్తం మీద 711 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. అయితే దీంట్లో తొలి దశ పనులు 305 కోట్లతో పూర్తి చేశారు. తొలిసారిగా ఈసారి జూలై 1వ తేదీ కాన్వొకేషన్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్వొకేషన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ జూలై 1న నిర్వహించే ఈ స్నాతకోత్సవానికి తొలి స్నాతకోత్సవానికి ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రముఖులు, అధికారులు అంతా ఈ తొలి స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. అదేవిధంగా అంటే ఈ 2018లో 100 మందితో మొదలైన యూజీ, పీజీ క్లాసులు విద్యార్థులు ఇప్పుడు దాకా దాదాపు 1268 మంది ఇక్కడి నుంచి అంటే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఉన్నారు. వాళ్ళందరికీ రేపు జూలై 1వ తేదీన అందరికీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ 1268 మందిలో దాదాపు 1068 మంది తాము సొంతంగా వచ్చి కాన్వొకేషన్ అందుకుంటామని చెప్పి యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సే కోరి ఈయన మొత్తం ఏర్పాట్లన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ప్రముఖులను రేపు స్నాతకోత్సవం రోజు ప్రముఖులు ఆహ్వానించడం దగ్గర నుంచి వాళ్ళను మళ్ళీ తిరిగి పంపించే వరకు ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. తొలి స్నాతకోత్సవం చేసుకుంటున్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి దాదాపు 1268 మంది యూజీ, పీజీ విద్యార్థులు పట్టాలు తీసుకొని బయటకు వస్తున్నారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ నుంచి గ్రౌండ్ రిపోర్ట్.